నగరంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరగడంతో అలర్ట్ అయ్యారు విద్యుత్ అధికారులు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో సిటీలోని అన్ని ప్రాంతాల్లో కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను, సెటప్ బాక్స్లను తీసివేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించడంతో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. సిటీలో ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వైఫై కనెక్షన్లకు కూడా అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినప్పటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని డిస్కమ్ వర్గాలు తెలిపాయి. విద్యుత్ శాఖ అధికారులు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో కేబుల్ ఆపరేటర్ల సదరన్ డిస్కమ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం జరగదని, రామంతపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదన్నారు. కేబుల్ వైర్ల తొలగింపు వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల భద్రతే ప్రధానమని, కేబుల్ వైర్లను రీఅలైన్మెంట్ చేసుకోవాలని చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు. లేదంటే వైర్లు తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సిటీలో పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు తొలగిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు.